థియేటర్లో వచ్చి ఒక్కసారి మూవీ స్టార్ట్ అయితే యూ జస్ట్ ఫర్గెట్ ద వరల్డ్. సో ఐ థింక్ దాట్స్ దేర్ ఇన్ ద మూవీ. బిసైడ్స్ దాట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ నైస్ మెసేజ్. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. లవణి గారు, ఈ సెట్లో మీకు గుర్తుండిపోయే మెమొరీ ఏంటి? యాక్చువల్గా సీతా లీలావతి సెట్లో బాగా గుర్తుండిపోయే మెమొరీ. అచ్చా, ఒక మంచి మెమరీ కూడా చెప్పాలి యాక్చువల్లీ, బికాస్ ఐ వాస్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సో మెనీ యాక్చువల్లీ. మీ ఎగ్జాక్ట్లీ సప్తగిరితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్ 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 యా, లవణి గారు, ఒకటి క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య చాలామంది ఏంటంటే జంజీ కావచ్చు వాళ్ళందరూ కూడా అంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ మార్కులు ఉన్నారు. వాట్ యు సే టు దెమ్? మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే వాళ్ళకి ఏం చెప్తారు? మంచి పర్సన్ దొరికితే డెఫినెట్గా చేయాలి, కానీ కొంచెం టైం డెఫినెట్గా తీసుకోవాలి. డోంట్ జస్ట్ ఇమ్మీడియట్లీ జంప్ ఇన్ టు మ్యారేజ్. మీరు కొంచెం చూడండి, ఇఫ్ యూ మ్యాచ్ ద వైబ్ check happens, and definitely I'll say take your time and then marry. Nenu obviously 7 years తీసుకున్నాను, so don't take 7 years maybe. Nenu actors kabatti, then I had to do it, but don't hurry. But marriage is a beautiful thing, and I think everyone should do it. Love married men, I hope they agree. సప్తగిరన్న హాయ్ నా. ఇందాక ఒక క్వశ్చన్ అన్నారు, అదే కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి టైం ఇవ్వాలంటారు. ఎప్పటికున్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదన్న. సో ఇప్పటికీ మనం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఓల్డ్ సాంగ్సే వింటాం. అండ్ అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు శంకరన్ కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు అన్నారు, సో ఆల్రెడీ మమ్మల్ని ఒక యాంగిల్లో చూసేశారు, సో కొత్తదనాన్ని చూపించడం కోసం కొత్త కంటెంట్తో వస్తున్నాం అని అంటున్నారు. సో మీరు ఈ మధ్య వేరే దగ్గర చెప్పారు కొంచెం డిఫరెంట్ రోల్తో వస్తున్నా, వెయిట్ చేయండి అని అన్నారు. సో ఎలాంటి కంటెంట్తో రాబోతున్నారు? అంటే కామెడీ చేయడం చాలా కష్టం అండి. ఇంతకుముందు మేము చేయాల్సిన కామెడీ ఎంత చేసాం, థియేటర్లన్నీ ఊగాయి, దద్దరిల్లిపోయి అవన్నీ చేసేసాం. ప్రేమకథ చిత్రం, ఎక్స్ప్రెస్ రాజా, ఇవన్నీ చేసాం. ఇప్పుడు కొత్త కమెడియన్స్ వచ్చారు, చాలా బాగా చేస్తున్నారు. మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ వేలో వెతుకుతున్నాం. డెఫినెట్గా మిమ్మల్ని ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అంటే ధనవరి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఆవుతి ప్రసాద్ గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, అంటే ఏజ్ రీత్యా కాదు. సో అటువంటి క్యారెక్టర్స్ పడ్డాయి అనుకోండి, ఒక ఫ్యామిలీ పరంగా ఏదైనా క్యారెక్టర్ పడితే డెఫినెట్గా మళ్ళీ మేము మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. సో ఆ వేలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం త్వరలో, సూన్. లాస్ట్ వన్ క్వశ్చన్. సత్య గారు, ఎస్ఎంఎస్ మూవీ అవ్వచ్చు అండ్ భీమ్లీ కామెడీ జట్టు చాలా బాగుంటాయి, మంచి ఫిలిమ్స్ అనమాట. ఇప్పటికీ ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ భీమ్లీ కబడ్డీ జట్టు, ఆ క్లైమాక్స్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా అంటే అప్పుడు ఉన్న ట్రెండ్ వేరు, అదంతా వేరు, అండ్ ఇప్పుడున్న కనెక్టివిటీ వేరు. ఆడియన్స్కి ఇదంతా చాలా చేంజెస్ వచ్చాయి ఈ ఇయర్స్లో. దీనికి అంటే ఎలా కనెక్టివిటీ ఉంటుంది ఆడియన్స్కి అనుకోవచ్చు ఈ స్క్రిప్ట్? ఇది అదే ఫస్టే చెప్పే కదండి, ద టైటిలే మీరు సతీలీలావతి ఆ రోజుల్లో వైఫ్ ఎట్ ఉంటారు, ఈ రోజుల్లో వైఫ్ ఎట్ ఉంటారు, ఒక డిఫరెన్స్ చూపించాను. అండ్ ఎప్పుడు లైఫ్లో ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నాక దెర్ విల్ బీ సమ్ టామ్ అండ్ జెరీ ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఎప్పుడు దానికి కన్క్లూషన్ ఉండకూడదు. బట్ దాని సొల్యూషన్గా మనం ఏదైనా మంచి సొల్యూషన్ వాడితే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈక్వల్ ఫర్ ద హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ అట్లాంటి ఒక మంచి మెసేజ్ ఒకటి ఈ సినిమాలో ఉంది. క్లైమాక్స్ విల్ బీ రియలీ ఇమోషనల్ అండ్ ఐఎమ్ షూర్ కొంచెం టీయర్స్ వస్తుంది తప్పకుండా. లావణ్య గారు, అండ్ స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో గారు చెప్తారనమాట, అలా అయితే మనం విడిపోదాం అన్న ఒక మాట స్టేట్మెంట్ వస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మ్యారేజెస్ తర్వాత, అంటే పెళ్ళికి ముందు చాలా బాగుంటుంది లైఫ్, అవి ఏవైతే బాగున్నాయో పెళ్లి తర్వాత అవి బాగాలేవు అనిపిస్తాయి. సో వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే పెళ్ళైన తర్వాత? అప్పుడున్న ట్రెండ్ వేరు, ఇప్పుడున్న ట్రెండ్ వేరు కదా, చిన్న చిన్న థింగ్స్ కూడా గొడవ పడుతుంటారు. అవును, కొంచెం పేషెన్స్ ఉండాలి. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు మ్యారీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అలా ఇఫ్ యూ డోంట్ ఫీల్ దాట్, ఐ థింక్ వన్ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్. ది హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఇద్దరు బాగుండాలి, ఇద్దరికి హ్యాపీనెస్. అండ్ ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆనెస్ట్లీ నాకు ఓన్లీ టూ ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ లాంగ్ స్టేట్మెంట్స్. ఐ గాట్ లక్కీ, కానీ ఐ ఫీల్ 19 years. ఆస్క్ హిమ్ యాక్చువల్లీ. మీరు చెప్పండి సార్, మీరు ప్లీజ్, మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, మీరే చెప్పండి ఇప్పుడు. దానికోసం ఐ వాజ్ సేయింగ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ అ సొల్యూషన్. మనకి సొల్యూషన్ ఉండాలి. మనం అది కన్క్లూడ్ చేసామంటే అది చాప్టర్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఫస్ట్ డైలాగ్ మీరు విన్నారు కదా, దాంట్లో ఈవెన్ వైఫ్ సేజ్ ఓకే లెట్స్ గో అంటే దట్ విల్ బీ అ కన్క్లూజన్ పార్ట్. బట్ దానికి Lavanya has found a solution out of it to bring back her husband.
సో దట్స్ మెసేజ్ విచ్ అంటే సార్ ఇప్పుడున్న సొసైటీ మీద ఏమన్నా ఈ ఫిలిం ఇంపాక్ట్ ఏమైనా చూపించచ్చు అని అనుకుంటున్నారా? లైక్ ఏంటంటే ఒకప్పుడు ఎవరైనా కప్పులు విడిపోతున్నా ఆర్ఎల్స్ ఏదైనా అవుతున్నా సొసైటీ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది, ఎగ్జాక్ట్లీ వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే అలా ఏం లేదు, ఇండివిజువాలిటీ ఎక్కువ, వాళ్ళిద్దరు డెసిషన్సే అయిపోతున్నాయి, ఈవెన్ పేరెంట్స్ని కూడా అడగట్లేదు. సో ఇదేమైనా ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందా యంగర్ జనరేషన్స్ మీద, మ్యారీడ్ అయిన వాళ్ళ మీద? ఐ డోంట్ థింక్ వైఫ్ విల్ అదే కిడ్నాప్ చేసి డక్ టేప్ వేసి అవన్నీ ఉండదు. బట్ దే విల్ బీ ఎ మెసేజ్, ఒక మెసేజ్ ఉంది. బికాజ్ వైఫ్ లవ్స్ హస్బెండ్ ఆల్సో హ్యాస్ దట్ ఒక లవ్ ఉంటుంది. బట్ హౌ యూ గెట్ బ్యాక్ యువర్ హస్బెండ్ ఇస్ వాట్ in a cinematic way. లాస్ట్ క్వశ్చన్. టీజర్ చాలా బాగుంది. క్వశ్చన్ ఏంటంటే ఇది నా ఒక్కడి క్వశ్చన్ కాదు, చాలామంది మెగా ఫ్యాన్స్ క్వశ్చన్ ఇది. ఓకే, మీరు వరుణ్ తేజ్ గారు ఎప్పుడు కలిసి ఆన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు? ఒక మంచి స్టోరీ దొరికితే డెఫినెట్గా విల్ వర్క్ టుగెదర్. ఇట్ బి గ్రేట్. We can get our baby also on the set. And he'll also be on the set. I'll be more than happy. కానీ obviously ఒక మంచి స్క్రిప్ట్ we have to find. అదే అంతే. డెఫినెట్గా I would love to work with him and ఒక కంఫర్ట్ కూడా ఉంది. సో yeah, why not? లావణ్య గారు లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్లీ సాంగ్ ఇదంతా చూపించినప్పుడు చాలా కూల్గా కూర్చొని షూట్ చేస్తున్నారు, బట్ రియల్ లైఫ్లో ఒక అమ్మాయికి మ్యారేజ్ అంటే చాలా టెన్షన్స్, చాలా థింగ్స్ అన్ని క్యారీ చేస్తున్నారు. నా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్. ఐ వాజ్ లాఫింగ్. నా బ్రదర్ వచ్చి ప్లీజ్ కొంచెం జస్ట్ క్రై లిటిల్ బిట్ కదా, యూర్ లాఫింగ్ ఆల్ త్రూ అవుట్. నాకు ఎలా జరిగింది నాకు మ్యారేజ్ కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వాచింగ్ మై ఓన్ సమ్ వీడియో, మై మ్యారేజ్ వీడియో. అండ్ ఐ థింక్ if you take your time, get married to the person who you trust and believe, అలా జరుగుతుంది. లేదంటే you have to, people will pick you up and put in the car and say bye bye. So yeah, that's thing. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు అండ్ అలాగే టీమ్ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. దుర్గాదేవి పిక్చర్స్ మీకు కూడా